ASP Kalyan and team enter into the forest. Home Minister line पे बात करो. करता ले इटली. నాయుడు గారు బాగున్నారా? బాగుండాలని అడుగుతాడారా? మేమేనా ఏసీ రూలవడామని లెక్క కిడ్నాప్ చేసి వారం దినాలైంది. వాళ్ళ లీడర్ని వాళ్ళకి అప్పచెప్పి మమ్మల్ని దోల్కపోరాదు. भाई पुलिस वाले आए बोल के इन्फॉर्मेशन आ गया. कमीने पुलिस को बुलाते रे. सब लोग टेक पोजीशंस. Go that side. हाय अंदर कोई भी नहीं है. ए पुलिस बाहर आ जा, नहीं तो इनको खत्म कर दे तुम. యబ్బా వచ్చినవి డైరెక్ట్ గా రాకుండా ఖాళీ జీపుని పంపి ఏందా పిల్లాటలు. माय डियर किडनैपर्स, कैसे आप लोग? गुड मॉर्निंग जेपी गारू, एसीपी कल्याण सिन्हा. जेपी गारू పదండి వెళ్దాం. యాడికి పోతావు? ఒక పిచ్చి మొక్క భుజాన వేసుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చి వచ్చినావు. గన్నేది? క్యాచ్ ఇట్. బుల్లెట్లు నాకు తగులుతాయి. రండి జేపీ గారు, మిషన్ కంప్లీట్ అయ్యేలోపు 10 నిమిషాలు మాట్లాడుకుందాం. కూర్చోండి. అబ్బా తెలుగుని పవర్ చూపించినావు. బలి కాపాడినావు. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయా. ఆ లేచిన ప్రాణం పోకుండా ఉండాలంటే మీరు నాకు పని చేసి పెట్టాలి. యా పని? ఐపీఎస్ పాస్ అవగానే నన్ను తీసుకొచ్చి అడవుల్లో పడేశారు. మీరు అర్జెంట్ గా నాకు ప్రమోషన్ ఇప్పించి హైదరాబాద్ లో పోస్టింగ్ వేయించాలి. ఓ వల్ల ఫైరింగ్ జరుగుతుంటే ప్రమోషన్ పోస్టింగ్ లేదు. యాదో ఒక గుడ్డు దూరకపోతే బయటికి పోతాపా. కుదరదా? కుదరదు. ఏదో నీ గోళ. నువ్వు నన్ను తీసుకపోనీకి వచ్చినావా? నా డెడ్ బాడీని వేసుకపోనీకి వచ్చినావా? చూడండి సార్, మీకు మీ ప్రాణాలు కావాలి, నాకు నా ప్రమోషన్ కావాలి. త్వరగా పని చూడండి. నువ్వు పోలీసునివా అపోజిషన్ అనివా? నాయుడు గారు, నేను మినిస్టర్ జేపీని. నువ్వు నన్ను కాపాడికి పంపినావే పోలీసోడు. వాడి దుమ్ము లేపిడిచి పెట్టాడు. వాడికి వెంటనే ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ లో పోస్టింగ్. అబ్బే చెప్పినానబ్బే, ఇంకా పోదాంపా. అబ్బే ఈ ఫోన్ గిల్తో పని జరగదు సార్. నా ట్రాన్స్ఫర్ ఫ్యాక్స్ కాపీ ఎంఎంఎస్ ద్వారా ఈ ఫోన్ లోకి వస్తేనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. తీవ్రవాదుల డిమాండ్ల కంటే నీ డిమాండ్లు ఎక్కువ కూడా ఏమిరా? చూడరా ఎంఎంఎస్ అంట. అది కొంచెం కాంప్లికేటెడ్ సార్. కాంప్లికేటెడా? ఒక్క తూరి నువ్వు గుడక బాకరా. అది కాంప్లికేటెడ్ తెలుసా? అది ఎంఎంఎస్ పంపించేది సార్. సార్ ఎంఎంఎస్ వచ్చేసింది సార్. అవి ఇంత సడన్ గా హైదరాబాద్ పోయి ఏం పీకుతావప్పి? నా లైఫ్ తో ఒకడు ఆడుకున్నాడు సార్. వాడి లైఫ్ తో నేను ఆడుకోవాలి కదా. ఇదిగో బాబు, యాడా మీ డీజీపీ? ఓసారి అది చూడండి. జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు సార్. సుపీరియర్ ఆఫీసర్ వెళ్తుంటే లేచి సెల్యూట్ చేయాలనే సెన్స్ లేదు. ఊరుకోండి బాబాయ్, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? పదండి వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందాం.
దిస్ ఈస్ యువర్ జాయినింగ్ ఆర్డర్. ఏ జోన్ ఇచ్చుంటారు? అరే వెస్ట్ జోన్, జూబ్లీస్, బంజారీస్, మాదాపూర్ మంచి కాస్ట్లీ ఏరియాలు. బాగా సంపాదించుకోవచ్చు అనమాట. ఏం సంపాదించుకుంటావు? పేరు బాగా పనిచేసి పేరు సంపాదించుకుంటాను సార్. సిన్సియర్ గా పనిచే. చేస్తాను సార్. ఈ డిపార్ట్మెంట్ లోకి నేను ఎందుకు వచ్చాను దేవుడా అని మీరు ఫీల్ అయ్యేలా పనిచేస్తాను. అదే నేను సిన్సియర్ గా పనిచేస్తే క్రిమినల్స్ ఉండరు కదా సార్, అప్పుడు మీకు పని ఉంటుంది. అది నా సెన్స్ అనమాట. వస్తాను సార్. Do you think I'm a politician or a police? Form in a line. ఇంతకు ముందున్న ఏసీపీలతో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇక నుంచి మీరు నాతో ఎలా ఉండాలో, డ్యూటీలు ఎలా చేయాలో, అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడో నేను నేర్పిస్తాను. Am I clear? Yes, sir. Say it loud. Yes, sir. Let's take the pledge. అయ్యా ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా కమాన్ మా కోసం, మా పిల్లల కోసం, మా తరతరాల కోసం వాడతామని సెటిల్మెంట్లు, దందాలు, చలానాలు, కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి పెట్రోలింగ్లు, చేజింగ్లు లాంటి రిస్కులు లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని మనసా వాచా కర్మేణ ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏంటయ్యా ఇంత ఎమోషనల్ అయ్యారు? కంపెనీస్ మీరు అందరు సిన్సియరా ఏంటి? మీరు మా కోసం వచ్చిన ఆఫీసర్ సార్. ఇంతకు ముందు వచ్చిన ఏసీపీలు, డీసీపీలు వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ మా లాంటి బడుగు బలహీన సిఐల్ని, ఎస్ఐల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు క్యూబాకో చెగువీరా సార్. మన్యానికో కల్లూరండా కాకి డ్రెస్ లో కదిలి వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం సార్ మీరు. అవును దొరా సార్. మా రక్త శ్రీ సూర్య కళ్యాణ్. ఆపారెడ్డి ఎలా బతుకుతారయ్యా? ఓ పక్క రేట్లు మండిపోతుంటేను. మనందరం కలిసి కష్టపడి సంపాదించుకుందాం. మనందరిది ఒకటే నినాదం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. మీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా. ఇదే ఫ్లోలో నన్ను ఈ సిటీకి పరిచయం చేయండి. వారని దీంట్లో డ్రైవర్ ఎక్కడ్రా? రెడ్డి గారు సార్ ఆటో నాపితే పొగ వస్తుంది, అదే ఏదైనా కారు నాపితే మీ ఆవిడకు నగ వస్తుంది. చూసుకోండి. శ్రీ సూర్య కళ్యాణ్. సంజోడ రెడ్డి. హలో హలో అమ్మాయి, హలో నిన్నే. ఏ అమ్మాయి, హలో. వాడితే అంతలా అరుస్తుంటే వినిపించట్లేదా నీకు? ఓహ్ సారీ. నీ పేరు? కావ్య. నైస్ నేమ్. ఓకేనా? కళ్యాణ్. బాయ్. సార్ ఆ రియల్ ఎస్టేట్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారట సార్. ఎక్కడా? హలో, స్టేట్ లో జరిగే ట్విస్టులకి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలేంటి? మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా ఈడు, వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. ఏసీపీకో హటావో, రియల్ ఎస్టేట్ కో బచావో. ఏసీపీకో చైర్మన్, ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు. ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన. పొద్దున్నే ఈ గీతోపదేశం ఏంటి సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యాన్ ని 360 డిగ్రీస్ లో చూడు నైనా. ఈ
కాన్సెప్ట్ ఏంటి సార్? 108 ఏం చేస్తది నాయన? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటది. యాక్సిడెంట్ అయిన సేవ్ చేస్తుంది. ఎక్కడేం జరిగినా టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లి టైంకి దింపేస్తుంది. దానికి క్వైట్ ఆపోజిటే మా 801. మా దొరకు ఎవడైనా ఎదురు తిరిగితే ఎరగదేస్తుందండి. కంప్లైంట్ ఇస్తే కొల్ల పొడుస్తుంది. ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లి దానికి ఇష్టం వచ్చిన టైంలో దింపేస్తుంది. ఏంటండి బొక్కలో బతకాడు? పార్థాయ ప్రతిబో బండి పక్కన పెట్టుకుని అంత నూడుదోలు అవసరం వచ్చేసింది సార్. మీరు పొరపాటున పోలీసు అయ్యారండి, లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు. చేసేదెవరు, చేయించేదెవరు? అంత కృష్ణలీలనైనా. కుమ్మింది మీరైతే కృష్ణుడు అంటారండి. పార్థాయ ప్రతిబోధి. నాకు చెప్పి నువ్వు స్లిప్ అయ్యావేంటి? ఫ్లోలో వచ్చింది. ఇంకా ఇలాంటి బళ్ళు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి సార్. ఆ ఏసీపీ ఓరి బాబాయ్, మన ఇన్ఫ్లుయెన్స్ ముందే అంత ఏడీడు భయంతో వణుకుపోతున్న మహిళా లోకం. ఛీ, ఛీ, ఛీ. కనీసం షాపుకి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్థితి. ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వమ్మా. బ్రాందీ, విస్కీ కూడా, జిన్, బియర్, వోడ్కా. థ్యాంక్స్ అమ్మా. మరి షోడా? నేను వాడా. హా. మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దందా గురించి చెప్తా అన్నావుగా, చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాద్గిరియాన్ చేట్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్. రొమాంటిక్ గా మందు కలిపియలేదు. నా మందు తాగి నన్ను రేప్ చేస్తావా? నారు వసిందే నీరు వేయాలి, బీరు వసిందే బెడ్ ఎక్కాలి. నువ్వు రావే. వాడేంట్రా అలా రివర్స్ చేయడం? ఓ 100 రూపాయలు పడితే 6 మంది ఆడే కొనుక్కున్నాడు. నువ్వే కొనేసి నువ్వే కలిపేసి ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే రేపు చేయడా? అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెత్తుకొచ్చాడు, ఎలా పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు. ఆపవే రెడ్డి. సార్, మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్. మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వాస్తు, అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి అయిటాను, నాన్నకి అయిటుంటే తమ్ముడికి అయిపోయాడు, అప్పకేమి అయిపోను, మొత్తం అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా. ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు? మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మణిరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజంగానే వస్తుంది. సూపర్ ఇదిగో రాపోదాం నడు ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే అలాగే మందు పోస్తావు అనుకో. ఏంటయ్యా రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో, అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్. అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. టీవీ9, ఈటీవీ2, ఎన్టీవీ. మన ఛానల్ ఎక్కడా? ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండి. సిటీలో జరుగుతున్న మడ్రస్ గురించా, మారణాదాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా, రేపుల గురించా? రెడ్డి గారు, ముందున్న ఈ మగ వెధవలు దుబ్బేస్తున్నారండి. వాళ్ళ సంగతి చూడండి. చెప్పరండి. చెప్తాలే ప్రెస్ మీట్ పిలిచిన చెప్పవా? మగాళ్ళందరూ వెనకెళ్ళి ఆడవాళ్ళందరూ ముందు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు?
ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్లైనా శారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ఆహా. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాళ్ళు మీరు 2 చేతులు సంపాదిస్తుంటే. ఆహా. ఆ ఏమండోయ్ పర్సనల్ మీటా ప్రెస్ మీటా? ఏ మా ఛానల్స్ కావా? మాకు మైకిల్ లేవా? మాతో మాట్లాడరా? ప్రెస్ వాళ్ళు బండి ఎక్కిస్తే బాగోదు. ఏదో ఒకటి స్పందించి పంపించిన ప్లీజ్ నాన్న, బంగారం కదా. ఓకే. మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్. సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్సిడెంట్ కి ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటంటే మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మాట్లాడుతుంది? ఆ ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. 2-3 మీటింగ్ వరకు ఆగండి. కదమ్మాయి? ఏండోయ్ ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ స్మాల్ థింగ్స్. వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే డైట్ చేసి అనుకోండి, కనీసం పొట్టైనా తగ్గిద్ది. మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. మీటింగే అతని గురించి. అతను రాకుండా మనం వాక్కుని ఏం పీక్కుంటాం? రానివ్వండి. ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ? డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా? అదేంటది? వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం? ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఏ వెహికల్? సార్ మీ పని మీరు చూసుకోండి సార్, మేము వెళ్ళి మా పని చూసుకోండి. ఏం పని? రామ్మా నేను చెప్తాగా. ఎక్కడికి? థాయ్ మసాజ్. ఎంత అయితే నాకే ముందు ఎక్కరా నీకు తుఫాన్. మా ఏసీపీ గారు వస్తున్నారు. సార్ ఆయన మైసూర్ మహారాజా, మరి రమ్మను. వచ్చారు. ఏంటే ఎంత లేటు? ఏం చేయమంటారు సార్? వాడు 30 అన్నాడు, మనం 20 అన్నాం. ఫైనల్ గా 25కి తగ్గట్టాం. చూసారా మీ ముందే సెటిల్మెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు? నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి. బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా? టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు? Will you please sit down? షూర్ సార్. మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ దందాలు, దొంగలతో పార్ట్నర్షిప్లు, ఆ పథకాలేంటి, ఆ గోలేంటి? మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నారు సార్? సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు. సస్పెండ్ చేశాను సార్. ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా? సెంట్రల్ నుంచి కమిటీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు, ఆధారాలు. అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష? ఎలా ఇస్తాం సార్? అవేవో పార్థాయి అంటూ 801 వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు. పోనీ నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా? మన డీసీపీ రంగారావు అడగండి. I-20 కార్ ఎలా ఉంది సార్? లీటర్ కి 18 ఇస్తుంది సార్. నీకు ఐటెంట్ ఉందని బాబుకి ఎలా తెలుసు? బాబే ఇచ్చాడు. కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారిని అడగండి. ఏడి నా బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి? ఏంటి ఇల్లా? గృహప్రవేశం ఎప్పుడు? 25 అనుకుంటున్నావు. రేపు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తా బాబు. పర్లేదు. అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో, నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే. ఏంటి పని చేసుకుంటున్నారా? అదే సార్, పని చేసుకుంటుంటే ఈ మీటింగ్లు ఏంటి సార్? అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో ఓ వెలుగొచ్చింది సార్. స్వామి ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి. అసలు ఆయన ఎవరు? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా అగ్ని. వస్తాను సార్. వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు. జీకే గుడ్ మార్నింగ్. రావయ్య హోమ్ సుబ్బారెడ్డి ఆగు. అది జీకే గారిది ఉన్న ఎంగిల్ ప్లేటేనా? అవును సార్. ఏంటా కక్కుర్తి? అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా.
రాజా, ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు, మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పటం. మాయా భానుమతి ఫోను కాలేజ్ పంపనా ఇన్నోవా పంపనా? ఓసి దీని దుంపదగ, నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, నీకు టచ్ లో ఉందా? చెప్పరా, పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు. హాయ్ చౌబక్సీ అంకల్. హాయ్ నాని, ఒకసారి అటు చూడు. రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తందరా ఏంట్రా? పోలీసుడు యూనిఫామ్ మీదే. రే నువ్వు పోలీసులు కొట్టావా? రాజా, వాడేదో స్టేట్ ర్యాంక్ ఉంటే అలా ఫీల్ అయిపోతావేంటి రాజా? డీజీపీ కేసు ఫైల్ చేయించాడు, నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా. అర్థం అయ్యేలా చెప్పి తప్పించుకో. రాజా, మా నాడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా. సెంటర్ లో నానా సంఖ్యలో నాకు వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారి చెప్పమంటాడేంటి? కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేళమాను వినరా సుమతి. ఏంటి కన్ఫ్యూజన్? సుమత భానుమతి? అన్న ఎంపీ, అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి? ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? ఫోన్ 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 ఇవ్వు, వీడి పదవి తీయించేస్తా. పదవి తీయించేస్తావా? నిజంగానే తీయించేస్తావా? నేనంత దద్దమ్మనా? నా పదవి నేను కాపాడుకోలేనా? రాజా నాని, నన్ను కొట్టరా అంకుల్, నన్ను కొట్టరా, కొట్టా కొట్టా కొట్టా. చికే, నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు. హోమ్ మినిస్టర్ కొట్టిన వాడు ఆఫ్టర్ ఆల్ పోలీసులు కొట్టలేడా? ఇదొక పెద్ద కేసా? దీనికి రక్షణ పడాలా? నేను లేదా? నీ ఎగిరి మెతుకు తినేవాడిని. నేను మాట్లాడినా డీజీపీతో. చెప్పండి సార్. రాత్రి మన పోలీసులు బాగా తాగి దొబ్బి మా కుర్రాళ్ళని కుట్టారంట. ఇప్పుడే తెలుసుకున్నాను. వాళ్ళ 2 వారాలు సస్పెండ్ చేయండి సార్. అది సస్పెండ్ చేయండి, ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో. డీజీపీ, నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్. దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చిన్న డౌట్, ఎందుకు రాజా పోలీసులు అంటే నీకెంత కోపం? పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం? పులికి జింకంటే ఎందుకు కోపం? వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా. నేచర్ ఇన్స్టింక్ట్. అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం. ఐ హేట్ పోలీస్. ఇప్పుడు ఏం చేద్దాం రెడ్డి? అర్జెంట్ ఏరియో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్. రెడ్డి, మరీ కమర్షియల్ గా తయారయ్యారు. క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. నా డార్లింగ్ ని కావాలని ఇప్పుడు మీ డార్లింగ్ ఎలా కలుస్తారండి? ప్రెస్ మీట్ పెడదాం. అర్ధరాత్రి 12 గంటలకు ఏమైనా పట్టుబడ్డారు. ఇప్పటికిప్పుడు 2 దొంగలు ఎక్కడి నుంచి వస్తారండి? నీ 801 పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్. రెడ్డి, కాస్త మోటివేట్ చేయవయ్యా. మోటివేట్ చేయడానికి వాళ్ళు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారండి? సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. ఏమయ్యా ముసుగులేస్తే ఓకేనా? ముసుగులేండి ముసుగులు. అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్? ఏంటో చెప్పండి, కొత్తగా వచ్చావా? ఎగేసుకెళ్ళిపోతున్నా ఇక్కడ మాట్లాడితే ఆ ఛానల్లో మాట్లాడాలి. ఏంటి రెడ్డి వీళ్ళలో ఎంత మార్పు? ఏమి లేదండి, నేను వీళ్ళ ఏరియాలో 1 గంట మన 801 తిరిగింది. పిండి పీసుకున్నట్టు పీసుకేశారు. బండి ప్రస్తుతం కూడా తిరుగుతుంది బావా. ఆ దొంగలు ముసుగులు తీయండి. ఏంటమ్మా ముసుగులు తీసండి? పెద్ద పెద్ద స్కాములు చేసిన వదిలేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని మమ్మల్ని పట్టుకుంటావా? నువ్వు మాట్లాడమంటే బావా? ఏం మాట్లాడమంటావురా? కెమెరాలు రా. అయ్యో నాకే తెలీదు. ఏటీఎం లో ఎంత చోరీ జరిగింది? రెడ్డి, మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఏం ఉంది? ఉండదా? మా అమ్మాయి చేసి జాబ్ అలాంటిది. ఎన్ని టెక్షన్స్? నువ్వు నాకు లైన్ వేస్తున్నావని నాకు తెలుసు. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఏంటే మీ అమ్మాయి? అరే కొంచెం కూడా కోఆపరేట్ చెప్పదా? డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటాం? మా అమ్మాయి ఎందుకు చెప్పొద్దండి? మీరు పోలీస్ ఆఫీసరే కదా, మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి. రాత్రి మనకు దొంగ దొరికాడు కదా. ఏది కేజీ బంగారం కొట్టేసినోడా? అందులో 1/2 కేజీ ఈ బండోడికి ఇచ్చేయి. ఫ్లాట్ నంబర్ 4, హౌస్ నంబర్ 104, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు. ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్. అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. దాంతో శని ఆదివారాల్లో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే. మీరు కానీ ఇంటికి వస్తే మీ చేతిలో తాళెట్టి పెళ్లి చేస్తుంది. సన్న బంగారం సార్. దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా. రెడ్డి గారు, మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. భలా రెడ్డి భలా. మహి, డార్లింగ్ మహి, ఎక్కడున్నావు బుజ్జి?
ఎవరండి మీరు? నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి. ఎంత ధైర్యం మా చెల్లెని లవ్ చేశారు ఏసీపీ గారు. మరిది గారు రండి రండి కూర్చోండి. వదిన గారు, ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తి ఫర్నిచరా? రెడ్డి గారు మార్చేద్దాం. ఇంత మోడర్న్ షోకేస్ లో అంత ఓల్డ్ టీవీయా? మార్చేయండి మార్చేయండి. అంత అందమైన మేడ ఇలా బూసుగా ఉందేంటి? మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి. అది మా ఏరియాలోకి రాదు. పర్లేదులేండి. మరిది గారు ముందు మీరు కూర్చోండి, మీకు మర్యాదలు చేసుకోవాలి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏమండి? ఏంటి కాంతం ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా? ఎందుకు రావు బాబు? ఆ మధ్య వనభోజనానికైనా అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు. కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది, డ్రెస్ తీసేనా? బరువుగా ఉంది, తాళి తీసేనా? అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి. అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? ఏయ్ వెళ్ళి ఇక్కడ నుంచి. చాలే ఊరుకో. మరిది గారు రాక రాక ఇంటికి వస్తే నువ్వేంటి బయటకు వెళ్ళమంటావు? వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పు. ఏంటక్క ఇది? ఎవడికి పడితే వాడికి కబుర్లు చెప్పమన్నా? అర్థమైంది. అసలు ఏంటిది? కొంచెం బుద్ధి ఉందా? ఈ పోస్ బాగుంది. మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్లో లైవ్ షో పెట్టి నిన్ను ఉత్తి కారేస్తాను. వదిన గారు ఉండండి మరిది గారు. ఏంటే నువ్వు చేసేది? నీకున్నది బోడి ఒక్క ఛానలే, నీకు ఆపోజిట్ గా 20 ఛానళ్లు ఉన్నాయి. నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది, పాపే బాబుని గిల్లింది, పాపే బాబుని దువ్విందని చెప్తావు. ఏం చేస్తావు? అక్క వదిలే మీ చెల్లితో రెస్టారెంట్కి వెళ్ళాలనుంది. తీసుకెళ్ళు. నాతో రాదుగా? ఫ్యామిలీతో వస్తుందిగా. అక్క ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అత్తుకుని ఇరుకుని కూర్చోవాలా? అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుంది కానీ దూర దూరంగా కూర్చుని తింటే ఏం బాగుంటుందని. ఏం మరిది గారు? బాగా చెప్పారు. ఇంటికి లేక నీ పని చెప్తా. పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్. ఓ డైలాగ్ కూడా చెప్పండి. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్. Hi friends, now we are announcing most visiting best couple of the year goes to Mr. Kalyan and Mahate. నేను మోస్ట్ విజిటింగ్ ఏంటి? నేను ఇక్కడ కూర్చుంది ఫస్ట్ టైం కదా. లెగండి లెగండి, చప్పట్లు కొట్టండి. ఆ ఏసీపీ గురించి హాయ్ డీజీపీ, నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి ఆన్ చేయి. ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం. జీకే గారు ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను. ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు. ఆ ఏసీపీ ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు. ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా. గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు. స్వీట్లు తీసుకోండి సార్. ఓ దేనికి? మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా. డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతన చావు వచ్చింది సార్. మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు? ఆరోగ్యం జాగ్రత్త సార్. ముందు ముందు ఇలాంటి స్వీట్ న్యూస్లు చాలా వినాలి. వస్తాను సార్. సార్, అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం. కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు. అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది. అదిగో ఆ తారా చూడు. అదిగో అదిగో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా. అమ్మా నాన్న వస్తారా? అమ్మా వస్తారు కన్నా. ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా? పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం, ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం. అక్కడికేదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు.
మార్నింగ్ ఎర్లీగా వచ్చి. ఓకే సార్. బాబుకి టపాసులేం తీసుకురాలేదేంటండి? సారీ రా, ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం. నాకేం అక్కర్లేదు. నాన్న అమ్మా తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్గానో గైడ్గానో ఉంటాడు. నాకు మాత్రం ఆల్బంలో ఫోటోలా ప్రోగ్రెస్లో సంతకంలా మిగిలిపోయాడు. సంతోషమైనా బాధైనా అన్నింట్లోనూ అమ్మే నాకు తోడుగా ఉండేది. నువ్వు చదువుకొని అన్న ఇప్పుడే వస్తాను. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? ఆ స్క్వాడ్ కూడా ఇమిడియట్ గా. నాన్న అమ్మ పడిపోయింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. త్వరగా రా నాన్న, ప్లీజ్ నాన్న. సార్ అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, మనం వెంటనే వెళ్ళాలి. గురునాథం సార్, మా ఆవిడికి పెయిన్ స్టార్ట్ అయినట్టు సార్, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మీరు బాబుతో వెళ్ళండి. అలాగే, నేను అరగంటలో వచ్చేస్తాను. ఓకే సార్. కమాన్ మూవ్, గెట్ ఇన్. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలిద్దరికి ప్రమాదం. ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆ రోజు తోడుగా నిలబడటానికి నా పక్కన నాన్న లేడు. అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. సారీ బాబు, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఆ రోజు నా భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నాది. చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడితే. నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా మీ బాధ్యత కరెక్ట్, కొడుగ్గా తన బాధ కరెక్ట్. ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్. వచ్చేస్తున్నాడు. కెమెరా రెడీయా? మా టీవీ కెమెరా పర్ఫెక్ట్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. పద. హలో, పొద్దుటి నుంచి మీకోసం తిరుగుతున్నాం, ఇప్పుడు దొరికారు. ఏంటి మ్యాటర్? మేము మారిపోయాం. మేము మీ రూట్ లోకి వచ్చేసాం అంతే. ఇదిగోండి మీ వాటా. ఓకే, పర్లేదు సార్, తీసుకోండి సార్. ఏమైంది? ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్, ఆయన వదిలేండి, మీరు తీసుకోండి సార్. వద్దయ్యా, మా మనోభావాలు దెబ్బతింటే సార్, మీరు తీసుకోకపోతే ప్లీజ్ సార్. రెడ్డి గారు, మీ దగ్గర క్యాష్, వారి దగ్గర కెమెరా తీసుకోండి. సార్ ఎలా కనిపెట్టారు సార్? ఒరే, ఛానల్ వాడి దగ్గర కెమెరా తెచ్చుకున్నావు, కక్కుర్తిగా క్యాప్ కూడా తెచ్చుకుని అవసరం వరా? వేస్ట్ ఫెలో. మా బర్రి సార్, మన వ్యాన్ ఏమైనా సరౌండింగ్స్ లో ఉందా సార్? నమస్తే సార్, నేను కావ్య ఫాదర్ని. హలో సార్, కావ్య ఎక్కడండి? ఏంటిదంతా? కంప్యూటర్స్ ఓపెనింగ్. రెడ్డి గారు, ఓపెనింగ్ అంటే ఏ తమందనో సమంతనో పిలిచేవాళ్ళం కదా. వాళ్ళు 5వ 10వ అడుగుతున్నారంట. అమ్మ వద్దులేండి, మనమే చేద్దాం. ఆ పిల్లలంతా ఎవరండి? ఆర్ఫన్స్ బాబు. వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్. తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది. సార్ సార్ ఏంటా రెడ్డి, ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగుంది. పద పద. ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు. కలిపేసుకోరా, టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో. ఓకే సార్. నార్మల్. అరే, ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి? సార్ డ్యూటీ మైండెడ్ కదా. మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే. ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాము. నేను చెప్పేది ఒకసారి. ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు, సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను, సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను, సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను. సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను. కన్వే చేయండి. ఏంటి?
అమ్మా ఇది చెల్లికి బాగుంటుంది కదా. చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా? నాకు చెల్లే పుడుతుంది. మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి. క్లైమేట్ అదిరింది మామ. ఈ వెదర్కి ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటది. చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్. రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్. రావే. మీడియా ప్రెషర్ పెరగకముందే ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే సార్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి. సార్. 10 నిమిషాలు మాట్లాడితే వదిలేస్తానన్నావుగా, చెప్పు. అక్కకోకే బావకోకే, నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ లో పెళ్లి చేసుకుని హయత్ లో రిసెప్షన్ పెట్టేద్దాం. అర్జెంటుగా మావోయిస్ట్ గా మరీ నేను మందు పాత్రతో లేపేయాలనుందిరా. అబ్బా, ఆడాలి రెబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దయ్యా. గో టు హెల్. ఏంటి కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? మర్యాద మాట్లాడండి. మా అమ్మాయి గురించి ఏమనుకుంటారు? మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి? అవును, నేను ఇంకొకరితో లవ్ లో ఉన్నాను. అమ్మాయి ఎవడాడు? నేను చెప్పను. వాడెవడో చెప్పు, నీ జోలికి కూడా రాను. సునామీ స్టార్ సుభాష్. ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం. ముందు మాటలు కలిసాయి, తర్వాత మనసులు కలిసాయి. ఓకే, వీడి బయోడేటా ఏంటి రెడ్డి గారు? వీడో ముసలి అన్నారై. ఈ వయసులో వీడు డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు. పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తింటుంటాడు. ఇప్పుడు ఈ బేర్ బాడీ గారు ఎక్కడ దొరుకుతాడు? స్టార్ట్ కెమెరా యాక్షన్. షాట్ ఓకే బాబు. సూపర్ సార్, ఎక్సలెంట్. సూపర్ చేశారు. ఫైట్ మార్వెలస్, ఎక్సలెంట్, సూపర్ సార్. నార్మల్. ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షనేనా? రొమాన్స్ లేదా? రొమాన్సా? మొన్న ఈ మధ్యన హగ్ అన్నారు. ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు. అస్తమానం బ్యాక్ పట్టే ఎదురా మెడిసిన్స్ వాడుతున్నాం. డైరెక్టర్స్ ఫాలో చేయరా. జయంత్ పవన్ తో పెట్టించాడు, పూరి మహేష్ తో పెట్టించాడు, నువ్వు నాతో పెట్టించు. ఏంటది? లిప్ లాక్. ఇదేంట్రా, ఏం చేయకుండానో ఎంటింగ్ చేసుకుంటుంది. ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదురా, హీరోయిన్స్ లాగేస్తున్నారు. గుడ్ మార్నింగ్ బాబు. రండి ప్రొడ్యూసర్ గారు, ఏంటి సంగతులు? మీరు మన సినిమా కొత్తిమీర టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు. నార్మాయ్, ప్రభాస్ మిర్చి అంటే చూశారు, సుభాష్ కొత్తిమీర అంటే చూడరా. ఖాళీగా ఉంటే ఫోన్ వాడు, బ్రెయిన్ వాడుకో. దుబాయ్ ఏంటమ్మా సంగతి? సార్ అది ఒరే రమణ బాబు, రాత్రి ఏంటి పబ్ లో మన డాన్స్ కి ఎన్టీఆర్ అను బన్నీ అలా షేక్ అయిపోయారు. మీరు ముసలోడు కదా, షేక్ చూసి తడుచుకొని ఉంటారు. అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడుతున్నారని మా వాడి ఫీలింగ్. వాడు ఎక్స్ప్రెషన్ కి నీ ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు. సార్ సార్ సార్, ఒక్కసారి ఫోటో చూడండి. ఎవరి పాపం? నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది. కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా. ఓపెన్ ఆఫర్, నేనెలా వదులుకుంటా? నా లవర్ నువ్వెలా లవ్ చేస్తావు? మిస్టర్, సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. రమేష్, అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సునామీ స్టార్ సుభాష్ పాప నాదే. ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్. ఓదండి. యూత్ అన్నారు, బ్రీత్ అందట్లేదు. నీతో నాకు గొడవ ఎందుకు బాబా?
అమ్మాయిని కూడా పిలవండి, దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా. విష్ యూ హ్యాపీ బర్త్డే బాబు. ఆ దరిద్రం రేపు కదా. ఓ రోజంతా 801 లో గడిచిపోయింది బాబు. 1 డే పీకారా? ఫుల్ కాల్ షీట్. ఎవడాడు నా చెల్లెలు లవ్ చేశానన్నాడు? ఎవడు? ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరుడు. ఈడా బుడ్డే సాలే బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రాయిలర్ కోళ్ళ ఉన్నావు. నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందా అబ్బే? సునామీ స్టార్ సుభాష్. ఓ మై గాడ్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు యాక్ట్ చేసిన పోలీస్ దెబ్బ సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి. అప్పుడు యాక్ట్ చేశాను, ఇప్పుడు టేస్ట్ చేశాను. కావాల్సిన వాళ్ళు వచ్చారు, మ్యాటర్ మాట్లాడేసుకుంటే ఎఫ్ఐఆర్ లో ప్రతి డైలాగ్ టైమింగ్ ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది. బాబు ఎఫ్ఐఆర్ రాసేలోపు మన ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ లేదంటే నా సఫారీలో వెళ్ళిపోతాను. పోలీసులకి భయపడి మన లవ్ ని సాక్రిఫైస్ చేస్తావా? సుబా, ఐ లవ్ యు. ఐ జస్ట్ లవ్ యు. గెట్ బ్యాక్. అబ్బబ్బబ్బబ్బా, ఏం దెబ్బలు తిన్నారు సార్, మీరు రియల్ హీరో సార్. తింగర మొహం దానా, బుద్ధుందా నీకు? చంపేస్తున్నారా అక్కడ? చెప్పేదానికి దాని ఇదేంటి, నా ఇదేంటి? పాప బాబుది. బాబు నమస్కారం. ఏ మహి, నిన్నే. ఇంక లేట్ ఎందుకు? నీ మనసులోని ఫీలింగ్స్ చెప్పేసి చెప్పనా? ఐ హేట్ యు. ఐ హేట్ యువర్ క్యారెక్టర్. ఐ హేట్ యువర్ యాటిట్యూడ్. నేను జర్నలిస్ట్ ని. నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీలాంటోడు అవ్వకుండా ఉంటే చాలు. ఈ మధ్య సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది. ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో మాకు నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది. ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడు పేరు మీద మీ అడ్రస్తో ఉంది. సో మీరిద్దరూ ఒకసారి స్టేషన్కి రావాలి. ఏంటి బ్రౌని అరుస్తున్నావు? పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? బాగా బలిసినట్టుంది. 4 రోజులు బోన్లో పెట్టి తాట తీస్తే అదే లైన్లోకి వస్తుంది. జీకే గారు, కార్ పోయిందని కంప్లైంట్ చేశారుగా. మన బుజ్జిముండ ఓల్డ్ సిటీలో దొరికింది సార్. కష్టపడి కార్ పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్. అరే, నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు. నిజమా? ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్ లేవు? AP 9Z4737. అరే ఇదే. జీకే గారు, మీ పని అయిపోయింది. మన పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరతాను. నన్ను స్టేషన్కి రమ్మంటావా? నా ముందు పోలీసోడు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాది, సమ్మగుంటది. ఐ హేట్ పోలీస్. ఇది జస్ట్ శాంపులే సార్. ముందు ముందు చాలా చూస్తారు. మార్నింగ్ కాశీ గారు. సార్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారంట? నువ్వు చేసేది ఎంత తప్పో తెలుసా? ఊరుకోండి కాశీ గారు. తప్పు ఒప్పుదని ఆయనలా చాదస్తంగా మాడతారు. ఆయనకి డ్యూటీ తప్ప పిల్లం పిల్లలు చచ్చినా పట్టించుకో. నా మాట విని మీరు కూడా రిలీజ్ అయ్యి తొందరగా ఆయన దగ్గర రిలీజ్ అయిపోండి. రిటైర్ అయ్యేలోపు 4 రోజులు వెనకేసుకోండి సార్. వీళ్ళంతా ఎవరో తెలుసా? స్కాములు చేసే పొలిటీషియన్సో, క్రైములు చేసే క్రిమినల్సో కాదు. దేశం కోసం ప్రాణాలిచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్. $500 ఇస్తే బైక్ వదిలేసే పోలీసు, 1000 రూపాయలు ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకొకడుంటాడు. కానీ చనిపోతున్నావని తెలిసి కూడా డిపార్ట్మెంట్ లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడ్లా ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం బతికితే చాలు. ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లలు, ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులరా వీళ్ళంతా.
డ్యూటీకి వెళ్లే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడు వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను. ఏమన్నా నేను పెళ్ళాం బిడ్డల్ని చస్తున్నా పట్టించుకోనా? ఆ రోజు నేను మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని పిల్లల్ని కాపాడగలిగాను. నీకు నష్టం జరిగి ఉండొచ్చు, కానీ అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది. I will act with honesty, courtesy and regard for the welfare of others and will endeavor to develop these spirit D cops అంటూ ప్రతిజ్ఞ చేసిన ప్రతి పోలీసోడికి డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. కానీ నువ్వు నా మీద కోపంతో ఆ జీకే గాడికి సపోర్ట్ చేస్తున్నావు. ఈ కేసు ఒక అమ్మాయి మర్డర్ కేసు నీకు తెలుసా? అసలు చనిపోయిన అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలుసా? ఎలా చంపారో తెలుసా? అమ్మా కావ్య, ఏమైందమ్మా? కావ్య లే కావ్య. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. మూడంతా డిస్టర్బ్ చేసావు కదే. వదలొచ్చింది. మామ కావ్య ఫాదర్ కోమాల నుంచి వచ్చి నిజం చెప్పిన తర్వాతే మాకు చనిపోయింది కావ్య అని తెలిసింది. రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో పాపం హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ నీచుల చేతుల్లో బలైపోయింది. ఆ జీకే గాడు వాడి పవర్తో తమ్ముణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. వదిలేద్దామా నా కొడుకుని? నువ్వు నన్ను తండ్రిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్యగా అమ్మాయికి న్యాయం చేస్తావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ కేసులో చనిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కావ్య అనే ఒక స్పెషల్ చైల్డ్. దీని వెనక చాలా మంది పెద్దవాళ్ల పిల్లలున్నారు. ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఈ కేసును మా డిపార్ట్మెంట్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుంది. మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి. కావ్య ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ కేసును క్లోజ్ చేస్తాం. సార్ నన్ను చంపేస్తున్నారు సార్. శ్రీకాంత్, లెట్స్ మూవ్. సార్ 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 వాళ్ళు నన్ను చంపేస్తున్నారు, కాపాడండి సార్.
రేయ్, వాడి వెనక్కి దాక్కున్నావేంటి? వాడేమన్నా పోలీస్ అనుకున్నావా? 100 రూపాయల నోట్ చూపిస్తే బొచ్చు కుక్కల పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి 100 తీసుకుని వదిలే అమ్మా. వాడేదో మొహమాట పడుతున్నాడు. ఎల్ల ముస్లిం లాక్కరారా. ఏసీపీ కళ్యాణ్. ఓ సార్ మారిపోయారా? సిన్సియర్ ఆఫీసర్స్ ని తొక్కేస్తావురా? బేసిక్ గా సిన్సియర్ అయితే తొక్కేస్తావురా, కానీ నాలాంటి తేడాగాడు సిన్సియర్ అయితే నిన్ను బోరేసి బొంద పెట్టేస్తాడ్రా బ్లడీ ఫూల్. నేను ఎదురొచ్చే స్పీడ్ కి నువ్వు తట్టుకోలేవురా. నువ్వు స్పీడ్ గా రావడానికి నా రూట్ హైవే కాదు బే, ఘాట్ రోడ్. స్పీడ్ ఎక్కువైతే పాడెక్కుతావు. నా గురించి నీకు తెలీదు. వదో బయోడేటాల గురించి చెప్తే నాకు బ్లడ్ బాయిల్ అవుద్ది. ఈ ఒక్క రోజే నీకు నీ తమ్ముడికి లైఫ్ లో లాస్ట్ హ్యాపీయెస్ట్ డే. నచ్చిన ఫుడ్ తిని ఇష్టమైన బ్రాండ్ తాగి ప్రశాంతంగా పడుకో. రేపటి నుంచి కేసులు, అరెస్టులు, ధర్నాలు, రాస్తారోకోలు 24/7 డే అండ్ నైట్ దోల తీరిపోద్ది. నీకు పోలీసులతో ఆడుకోవడం సరదా కదరా. నీ లైఫ్ లోకి సరైన పోలీసు వచ్చాడు, ఆడేసుకుందాం రా. చెప్పరెడ్డి, ఆ జీకే మనుషుల్ని విడిపించుకెళ్ళడానికి బెయిల్ తీసుకొని వచ్చారు సార్.
ఎంతసేపు పెట్టాలా? సార్ బెయిల్ పేపర్స్. బెయిల్ అడిగే పద్ధతి ఇది. రెడ్డి సార్ వదిలేవయ్యా. రండి రండి. ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా లేడీ కానిస్టేబుల్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు. ఎవరు? మేమా? ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వడానికి వచ్చిన మమ్మల్ని సెల్ వేశారు. ఇదిగో బెయిల్, మమ్మల్ని వదిలేయండి. ఓకే రెడ్డి గారు. ఎస్ సార్. సార్ ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా SICL ని దారుణంగా హింసించారు. ఎవరు? మేమా? ఏసీపీ లోపలికి వస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు. బయట బెయిల్ ఇస్తాం, బయట నుంచే తీసుకెళ్తాం. కమాన్ గైస్. అటెన్షన్. अरे ये बॉम्ब है रे। मालूम है रे? ये पागल हो गया क्या तू? पागल नहीं रे। ये पिन मेरा को, ये बॉम्ब तुम्हारा। ఏసీపీ क्या हो रहा? బెయిల్ ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా? ఎవరు? మేమా? హలో, హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్. లైన్ లో హోమ్ ఉన్నా సీఎం ఉన్నా మ్యాటర్ ఒకటే. లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టేదెవడు, శాలరీ ఇచ్చేదెవడు, వాడి ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్లతో పావు గంటలో ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్ళేది. కాదని బెయిల్తో వస్తే పంబ రేగిపోద్దే. ఒరే వీడు నన్ను హోమ్ గార్డ్ అనుకుంటున్నాడా, హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా? జీకే రెడ్డి, జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా? అవును సార్. ఇంకో 15 మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు. మనం లోపలికి వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా. ప్లీజ్ రాజా. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్తే అమ్మా. ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు నా మనుషులే. వదిలే. ఫస్ట్ టైం స్టేషన్ కి వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ టీలు ఎందుకయ్యా, వేడి కదా. ఎండను పడి వచ్చాం. కోకోనట్ వాటర్ చూడు. ఏం జీకే, మీ మర్యాదలు మాకెందుకండి, ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి. వదిలేయండి అయ్యా రెడ్డి. మేము రావు సార్. మేము బయటకు వస్తాం. సార్ సైకి చేస్తారు, వీళ్ళు సెల్యూట్ కొడతారు. మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్. రండిరా నా ముగ్గుళ్ళారా, మళ్ళీ ఈయన గారి మనసు మారిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు. రాజీకే వెళ్దాం. వీడిని ఇక్కడి నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం? నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్తో కలిసి ఆ మూగదాన్ని చంపేశాడు. దీన్ని మీరు ప్రూవ్ చెయ్యాలంటే కోర్టులు, సాక్ష్యాలు, తీర్పులు, వాయిదాలు, ఇంత ప్రాసెస్ ఉంది. ఈ గ్యాప్లో నా తమ్ముడిని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెడతా. పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే కింగ్. ప్రతిరోజు మీలాంటి వందల మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటా. పొలిటీషియన్ అంటే లీడర్. మేం చెప్పింది మా వెనకే జనం. పొలిటీషియన్ అంటే మెజిషియన్. మాయా చేస్తా. చెవిపోగో. వీడెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. వీణొక ఆట ఆడుకుంటా. ఏసీపీ, నీకు 1 వీక్ టైం ఇస్తున్నాన్రా. నీకు దమ్ముంటే నా తమ్ముడిని తీసుకొచ్చి సెల్లో వేరా. 1 వీక్ ట్రై చేయి. 1 వీక్ బాగా ఎక్కువ కదా.
3 days చాలు. జీకే, నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసోడిని చూడాలన్నావుగా, వచ్చాడు నా కొడుకు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. అక్క, మావయ్య గారి ఆఫీస్ ఇదేనే. ఏంటి నీలో ఇంత మార్పు? ఆయనలో వచ్చిందిగా మార్పు. పద. ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లోనూ ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ వీ హావ్ టు ట్రేస్. ఒరే, నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ. మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం బాబు, అయిపోతుంది. డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా. మరి ఏసీపీ గారు? ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా. కలవడం కుదరదు. అయినా పర్లేదు బా. వెయిటింగ్ నా వల్ల కాదక్క. హలో, ఆ డీజీపీ మావయ్య గారు ఆఫీస్కి వచ్చాను. ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. మేడం ఇప్పుడు ఆ మేడం ఇద్దరిలో మేడం మనం ఎవరు- డీజీపీ గారు రూమ్ నేను చూపిస్తాను మేడం. రండి. మంచి షార్ప్ అయ్యా నువ్వు. Thanks, madam. లోపల ఫ్యాన్ తిరుగుతుందేంటి? ఎస్ఐ గారు సెల్లా చొల్లండి. లోపల ఫ్యాన్ తిరుగుతుంది. నేను తప్పించుకోండి. నా లడ్డూలోది. పదండి మేడం. పద, నీలో మంచి కమాండ్ ఉందయ్యా. థ్యాంక్స్ మేడం. రండి. నమస్తే అండి. సార్, ఎవరమ్మా మీరు? మావయ్య అన్నారు. బిజీ అన్నారు. మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని. అబ్బా, మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్. దానికి వీళ్ళు ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ గొడవ సార్ కంప్లైంట్ ఇచ్చారు. అది సీరియల్ కాదండి, రియలే. ఇది ట్యాగ్ లైన్. చాలా బాగుంటుంది సార్. పదండి. తండ్రి కొడుకులు కలవకలం కలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు? కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేస్తుంటే సారీ. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. రిపోర్టర్గా కాదు, నీ లైఫ్ పార్ట్నర్గా. హలో హలో ఏసీపీ, గుడ్ ఈవినింగ్. బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు. నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది. దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. కావ్య కేసులో కొత్త మలుపు. తానే హత్య చేసినట్లు లొంగిపోయిన 3 యువకులు. డే 1 షాక్ 1. సార్, మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్. నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దామనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది. అన్నయ్య ఏసీపీ, దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. నవోదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎంపికవడంతో జీకే అనుచరులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ ద వే టు పార్లమెంట్. డే 2 షాక్ నంబర్ 2. ఆ శ్రీకాంత్, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి టచ్ లోకి వెళ్ళండి. ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి. కమాన్ క్విక్. సీను, మీ వాడేంటయ్యా 3 రోజుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లస్సీ తాగుతున్నాడు. సార్, ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ అవుట్ అయింది సార్. గుడ్. కాశీ సార్, విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి. గోవిందా గోవిందా. అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు. మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్ళు దాని ఇండిగో ఫ్లైట్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేశారు. ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఇక అది లైఫ్ లో సాక్ష్యం చెప్పదు. అన్నయ్య ఏసీపీ, ఏదో ఒకటి మాట్లాడరా, నీ వాయిస్ వినాలనుంది. తమ్ముడు జీకే ఇండిగో ఫ్లైట్. 10 మంది పోరంబోకుల్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించావు. 1,00,000 బొక్క. ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో ఆ అమ్మాయి స్పాట్ లోనే లేదు. ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్ గానీ మెయిన్ విట్నెస్ కాదు.
ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయిన ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకున్నానా? టీవీ ఆన్ చేయి. మాయా ఆన్ చేస్తున్నా. నేను పుట్టిన జిల్లా అయినా సరే, నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే, ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా. సీతయ్య చెప్పరమాట ఏంటో. న్యూస్ ఛానల్ పెట్టు. కావ్య కేసులో కొత్త మలుపు. నేర ఒప్పుకున్న నలుగురు బోగస్ అని తేలిపోయింది. పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు. ఆ సాక్షి ఎవరో మీరే చూడండి. మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాన్ని జీకే తమ్ముడు ఆడి ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్. ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను, కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నాను. అలా నడి రోడ్లో ఊరి తీయాడు సార్. మా ఇందులో పెద్ద చౌకే పూటకే ఉంది. అది విట్నెస్ కాబట్టి దాని నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇది విట్నెస్ కాబట్టి దీని నుంచి పెళ్లి చేస్తే పోలా. నిజం చూడు జంట ఎంత బాగుందో, బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా. అమ్మో ఇది మళ్ళీ పూర్తి చేసి. నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా. టేక్ డైవర్షన్ ఆన్ ద వే టు సెంట్రల్ జైల్. నేను చెప్పిన 3 రోజుల్లో ఇంకా గంట టైం ఉంది. నెక్స్ట్ 60 minutes సిటీ అంతా సైరన్ తో మోతం మోగిపోద్ది. రెడ్ అలర్ట్. लाकेशन सर। वसीम, ओल्ड सिटी का शेर। क्या रे, बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में। నా దోస్త్ బేటాని అరెస్ట్ చేసి అంత దమ్ముందా నీకు? ఉంటే 10 నిమిషాల్లో పాత బస్తీకొచ్చి నీ దమ్ చూపించరా. ఆకే దిఖా అప్ని మర్దాన్గి. సర్చ్ సర్చ్ ఇల్లంతా వెతకండి. ఎక్కడున్నా సరే బయటికి లాక్కోండి. కమాన్ కమాన్ డూ ఇట్ ఫాస్ట్. సార్ దొరికాడు సార్. వదులు రేయ్ వదులు. భాయ్ మేరా బేటా. ఇది నా ఏరియా. నా మనుషుల్ని దాటి నువ్వు వెళ్ళలేవు. మారా సాలేకో. औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। इन्न मिन अकबरिल असामी अनहु अयादल मुज़विन लायक फिरलहु लहूम। వసీం భాయ్, ఖురాన్ పవిత్ర గ్రంథం. సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా. తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అలా చేస్తే అల్లా కూడా క్షమించడు. శాబాష్ బేటా.
ఏపీ గారు భానుమతి అకౌంట్ లో డబ్బులు ఏమంటుంది జీకే జీకే తట్టుకో నువ్వు ఆపరా గబునాయాలా యాల పరిగి టెన్షను సెంట్రల్ మినిస్టర్ నేను ఉండగా అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్పలాడించలే రాని ఆ ఏసీపీని చూస్తాం. యాడికి పోయినా మనల్ని టప్పమని ట్రైనింగ్ మధ్య వచ్చాడు. దీనికి ఏమైనా బుల్లెట్ ఫ్యాక్టరీ ఉండదా ఏమి? ఏంట్రా ఇదంతా? ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికి వచ్చాడు కదా జీకే. ఈ మాత్రం హడావిడుంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది. ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా? భయ్యా ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్యా? రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రూర మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు రౌండ్ గాళ్ళు 2 రౌండ్ కాల్పులు జరిపారు. కెలికి మరీ కల్పించుకుంటాడు గబ్బర కొడుకు. నాన్ బెయిలబుల్ వారెంట్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్. బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట. దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చుపడిపోయిందనమాట. ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అనమాట. దిస్ ఈస్ లా అనమాట. ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఎమిరేట్స్. రెడ్డి గారు పెట్రోల్ పోస్తున్నావేట్రా? కంగారు పడకి జీకే. ప్రకృతి వైద్యం వేర్ సైన్స్ ఫెయిల్స్, ఆయుర్వేదం వర్క్స్ అన్నమాట. ఏమంటారు డాక్టర్? అవునన్నమాట. మ్యాచ్ బాక్స్ ఉందా? వీఆర్ డాక్టర్స్. లైటర్ అనమాట. అబ్బో అరే తమ్ముడు సార్ ప్రకృతి వచ్చే పని చేస్తాం సార్. చేతుల్లో కదలికి వచ్చింది. ఇప్పుడు చూడండి రెడ్డి గారు, టోటల్ బాడీ 10K రన్ చేస్తే ఆడ మనకు షార్ట్ ఫిల్మే చూపించినాడు. ఈడికి ఒకే తూరి ఫిలిం ఫెస్టివల్ చూపిస్తాడు. ఏపీ గారు పట్టేసినాడ్రా. ఏమీ వచ్చినావా? వచ్చానా? ఊర్లోకి ఎప్పుడు వచ్చారు? వద్దన్నే పక్క ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద కూతురు పెద్ద మనిషి అయితే పలకరించిపోదామని వచ్చినాం. ఇక్కడేం పని? ఆందవే కదా హాయ్ చెప్పిపోతామని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం, బాయ్ చెప్పిపోతాం. ఏంట్రా కూసావు? పొలిటీషియన్ అంటే కింగు బొంగు అని, పోలీస్ అంటే ఏంటో నేను చెప్పనా? పోలీస్ అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీస్ అంటే భయం, అది ఇలా ఉంటుంది. పోలీస్ అంటే పొగరు, అది నాలా ఉంటుంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉరికంబం ఎక్కించేదాకా వదలను.
చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా. నీకు 3 రోజులు టైం ఇస్తా. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావో చెయ్యి. తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా. జీకే, మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది. అది డ్రెస్ వేసుకున్నోడికి టన్నుల్లో ఉంటుంది. ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు? జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు. సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? దిస్ ఈస్ ఫర్ మై సన్. కాంతం, నిజమైన పోలీస్ ఎవడు పార్టీకి యూనిఫామ్ లో రాడా అని చెప్పాను, విన్నావా? పర్లేదులేండి, డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు. సార్ డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసినట్టున్నారు. చెప్పానా? పదండి. అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది? ఏమా కష్టపడి శారీ కట్టాను, ఓ లైక్ ఓ కామెంట్ పడేచ్చుగా. రెడ్డి గారు, అమ్మాయి శారీ బాగుంది కదా? అతను చెప్తావేంటి? లైక్ ఒక కమెంట్ చేయమన్నావు కదా, అందుకే డైరెక్ట్ గా షేర్ చేశా. ఓ ఓకే, ఇప్పుడు వెళ్ళి మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. యు టీవీ రిపోర్టర్. ఓ కావ్య కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా. గుడ్. నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇవన్నీ మామూలేగా. వాట్ అంటే అది ప్రతి పోలీస్ ది భార్యాభర్తల సంబంధం అని తన ఫీలింగ్. నువ్వు రా. ఏమండి ఒక డైలాగ్ కదలండి. నువ్వు భయపెడితే భయపడి నీకు తుత్తుమ్మురుగా అనుకున్నావే. ఎక్స్క్యూజ్ మీ, వీరు మా వారు. వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదయ్యా? అది సైడ్ బిజినెస్ సార్, ఇది ప్రొఫెషన్. ఈయన పోలీసే కాదు కదా. మా ఆయన పోలీసే. ఆయన పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడేంటి? అంటే అది అయింది వేరే జోన్ సార్. ఏ జోను? ఈస్ట్ కోస్ట్. జోన్ అడిగితే ట్రైన్ పేరు చెప్తాడేంటయ్యా? కన్ఫ్యూజ్ అయ్యారు సార్. ఈస్ట్ జోన్. డిజిగ్నేషన్ ఏంటి? ఏ నన్ను అడుగుతారేంటి? మీరు ఏదో ఫిక్స్ అయ్యారుగా, మీరు చెప్పండి. డీసీపీ. ఈస్ట్ జోన్ డీసీపీ. ఈస్ట్ జోన్ డీసీపీ నేను కదా. ఇదిగో మాస్టారు, నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? అక్కడ సాంబార్ వస్తానంట. పండి. ఎంక్వైరీలా అడుగు. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ రా. నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను, కానీ నాకు కొడుకు కావలసినప్పుడు నువ్వు నా పక్కనున్నా. ఐఎమ్ సారీ. లేదు నాన్న, మీ వాల్యూ ఏంటో, యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది. మా తాపి మేస్త్రి లైన్ లో ఉన్నాడు. ఈ బొక్కలన్నీ సిమెంట్ తో పూడ్చేద్దాం అంటున్నాడు. నేనేమన్నానంటే కలర్ పేపర్ అంటున్నావు, అప్పుడు బయట నుంచి వచ్చి లైట్ కలర్ఫుల్ గా ఉంటది అన్నాను. నువ్వేమంటావు? జనం మనల్ని చూసి నవ్వుతున్నారా? వినిపిస్తున్నాయా? ఆ నవ్వులు వినిపిస్తున్నాయా? టికెట్లు తగిన నా తమ్ముడు ఎలా బయటికి తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్తో పూడ్చాలా, పేపర్ అతికించాలా? అవసరమా? ఇప్పుడు ఏం చేద్దాం? యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు. మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి. సిటీ తగలబడిపోవాలి. రెడ్డి గారు, మై డియర్ స్టూడెంట్స్, దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది. అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఏంటమ్మా బొక్క నువ్వు మా భవిష్యత్తు గురించి మాట్లాడేది? అరగంటలో జీకే గారి తమ్ముడు కనుక రిలీజ్ అవుతాయి, సిటీ తగలబడిపోతాయి. మా జీకే తమ్ముడిని వదలకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. నేను సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతాను. పోలీస్! 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 ఓకే, మూవ్.
చేశారు సార్. మాకెంత పరువు తక్కువ ఆలోచించారా? మేమేం తప్పు చేశాం సార్? సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులది, స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది, పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ది. మా పిల్లలు ఆగవాయ్, బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి? బడికెళ్ళి చదువుకుంటున్నారా? లైవ్ చూడండి. జీకే నాకు తండ్రి లాంటాడు. మరి నేనెవరినే? జీకే గారు తమ్ముడు రిలీజ్ అయ్యేంత వరకు కాలేజీలు లేవు, ఎగ్జామ్స్ లేవు, చదువులు లేవు. మా అమ్మ మీద టెస్ట్ చెప్తున్నాం. మా జీకే గారి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఇక్కడి నుంచి పోయేది లేదు. ఏంటమ్మా కాప్స్ అంతా ఫ్లైఓవర్ మీద పిక్నిక్ ప్లాన్ చేశారా? మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా? వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా, ఎంఆర్పిఎఫ్, మదర్స్ ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్. అమ్మా అమ్మా మై డియర్ మదర్స్, టేక్ పొజిషన్స్. అటాక్! అమ్మా రెడ్డి, మన క్యారమ్స్ ఆడుకుందాం. అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్. ఎగ్జామ్ ఎన్నింటికి? 3ంటికి. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్? టెల్ మీ హౌ డస్ ఏ ప్రాసెసర్ వర్క్స్? వాట్ ఈస్ ఇంపల్సర్? ఏవి తెలుగుంటే ఎగ్జామ్ ఎలా రాస్తారా? ఎగ్జామ్ ఎలా రాస్తావు? కాలేజ్ లేవా, ఎగ్జామ్స్ లేవా, క్లాసులు లేవా, స్టేట్మెంట్ ఇస్తావా? ఎందుకు మట్ట చూస్తున్నావా? సీరియల్ చూస్తుంటే కరెంటు పోయింది అలాగే ఏంది మా మొహమా? గమ్ముని చూస్తుంటే గుండె ఆగిపోతుందమ్మా. ఏదో ఒకటి చెప్పమ్మా. వీలైతే క్షమించు లేదా శిక్షించు. దయచేసి నేను నీ కొడుకుని గుర్తించమ్మా, గుర్తించు. గుర్తిస్తాన్రా. మదర్స్ అందరూ కొడుకులు పెట్టుకుని మక్కేసేస్తారు. కాలేజ్ ఎక్కొట్టి స్ట్రైక్ చేస్తావా? స్ట్రైక్ ఈ ఆపరేషన్ కి ఏదైనా పేరు పెట్టండి సార్. స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ పుత్రుని పెడదామయ్యా. బాగుంది సార్. ఎక్కండ్రా ఎదవల్లారా, ఇంకే స్టూడెంట్ స్ట్రైక్ అనే మాట ఎత్తకూడదు. సార్ మొత్తం క్లియర్ సార్. థ్యాంక్స్ అమ్మా. హలో, లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే. నీకు ఇంకా 2 రోజులు టైం ఉంది. ఆల్ ద బెస్ట్. ఆ హిజ్రాగాడిని పోలీసులు ఎక్కడో దాచిపెట్టారన్నా. मसाला बीड़े क्लासू कुलासा बीड़े बॉक्सू भरोसा बीड़े बीड़े पट्टा से देखो ये पुलिस वाला पे ले 10,000 वाला क्राइम में दी एंड आई हेला चेसे
पटासे మాయా 1 మంత్ ఫేస్బుక్ లో ఫోటో పెట్టిందంట నువ్వు లైక్ కొట్టలేదంట దుబ్బేస్తున్నా ఇక నుంచి 801 చల్లో బ్రదర్స్ వారి 801 జీవీకే 108 లాగా స్పాన్సర్షిప్ అన్నమాట 10 టు పీకేయండి అమ్మా కాకపోతే ఆడియో ప్లే చేయమ్మా ప్రతిబోధితాం భగవతా మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ఇదేనా నువ్వు తాగి వదిలేసిన ఇంగ్లీష్ క్లాసు సిటీ అంతా వన్ మ్యాన్ షో. ప్రజల్లో పోలీసులు రియల్ హీరో చేసిన ఏసీపీ కళ్యాణ్, అమ్మాయిలకు వండగా నిలిచిన ఏసీపీ కళ్యాణ్ ప్రజల్లో హీరో అయిపోయారు. ఏసీపీ కళ్యాణ్ గారు నిజంగా చాలా గ్రేట్ అండి. పోలీస్ పవర్ ఏంటో చూపించారు. జీకేని పదవి నుంచి పీకేయాలి. జీకే రాజీనామా చేయాలి. నానిగడికి ఊరు కన్ఫర్మ్ అంటున్నారు. మరి ఆడి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ నువ్వు నా పేరు మీద షిఫ్ట్ చేయవు అనుకో నీకు సేఫ్టీగా ఉంటది. రిజిస్టర్ లైన్ లో ఉన్నాడు. ఆ ఏసీపీ గాడి దెబ్బకి బాడీ ఎంత పచ్చి పుంటయింది. దాని గుండె చూతో కుచ్చుకో. అలా రిజిస్టర్ గారు మా మాయక మీద ఇంట్రెస్ట్ లేదు. నానిగడి సత్యగా టచ్ లో మా అక్క చచ్చిపోతూ నిన్ను నా చేతుల్లో పెట్టింది కాబట్టి మాయా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. మాయా రాజా జీకే రాజా కొంప మునిగిపోయింది. కేసు జనంలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి చేదాటిపోయింది. అర్థమయ్యేలా చెప్పు చెవిపోకు. సెంటర్ కి మ్యాటర్ పోస్ట్ అయింది. నీ పదవి ఊస్ట్ అయింది. ఇది చెప్పడానికే వచ్చావా విశ్వాసం లేని కుక్క? అమ్మో నేను విశ్వాసం లేని కుక్కనా? అరే తమ్మున్నాని పోలీసులు కొట్టాడు. వాళ్ళ ఇంటికి వచ్చారు. సారీ చెప్తామంటే ఏమన్నావు? కరకోసరుకోమని నన్ను కింద చేస్తావా? అయినా భరించా. ఒరే నాయనా మనోడు అమ్మాయిల జోలికి వెళ్తున్నాడు. వాడికి కొంచెం భయం పెట్టరా అన్నా. మేడి పొట్టు పురుగులు అన్నావు. నన్ను ఇంకా దొబ్బులెట్టావు. అయినా భరించా. చివరికి ఏసీపీ ట్రాన్స్ఫర్ చేస్తాను రా మొగుడా అన్నం పెడతానంటే వద్దు వాడు ఇక్కడే ఉండాలి. వాడిని ఫుట్బాల్ ఆడతానన్నావు. ఎలా నువ్వు ఒలింపిక్ ప్లేయర్ ఫుట్బాల్ ఆడటానికి? సుమతి చేతికి చెప్తాను నువ్వు పిచ్చి వదవా. 14వ పేజీ 6వ అధ్యాయం 3వ పద్యం. బలవంతుడు నాకేమని ఒళ్ళు కొవ్వు బలవా చలిసీమల చేత చావగ సుమతి. చావగ సుమతి నువ్వు అలాగే చస్తావు. నువ్వు తాగిన ఎంగిలే కదా. స్టిల్ నీ ఎంగిల్ తాగేవాడిని. స్టిల్ నీ ఎంగిలి మెతుకులు తినేవాడిని. అర్థం చేసుకొని చావు. బాగుపడి చావు పిచ్చి వెదవా. ఆ హిజ్రాగడ్ ఎక్కడ ఉన్నాడు? అడ్రస్ దొరికిందన్నా. నా మాట విను మహి. విన్ను. ఈ రోజు మీ డాడీకి చెప్పి మన మ్యారేజ్ ఫిక్స్ చేయించేస్తాను. ఇంకొద్ది రోజులు ఆగొచ్చు కదా. కుదరదు. అరే ఇగో అమ్మాయి. హలో అంకుల్. రామ్మా కరెక్ట్ టైంకి వచ్చావు. మంచి బ్రేకింగ్ న్యూస్ ఉంది తీసుకో. ఏంటి అంకుల్? మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నైస్ డెసిషన్. ఎవరితో అంకుల్? మన కాశీ గారు అమ్మాయితో. అవే నాకు సంబంధం లేదు. కోడలు గారు ఏం చేస్తుంటారు సార్? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. ఆహా. అమ్మ రఘు కొంచెం కెమెరా కాశీ గారి ముందు పెట్టు. తన సొంత కూతురి కోసం ఒక రిపోర్టర్ గొంతుకొస్తున్న కమిషనర్ కాశీ విశ్వనాథ్ ఎస్ఐ రెడ్డితో కలిసి కాశీ గారు గంజాయి దందా, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ల్యాండ్ గ్రాబింగ్, అమ్మా తల్లి నా కెరీర్ నాశనం చేయకు. ఆయన సరదాగా చెప్పాడు. రేపు మార్నింగ్ 10 కల్లా విట్నెస్ ని కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం సార్. గుడ్. నువ్వు మహీని ఫాలో చేయి. నేను ఇటువైపు వెళ్తాను. మహి ఆర్ యు ఓకే? గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా అని సంబరపడిపోకు.
కావాలని నిన్ను నా కవరేజ్ ఏరియాకి దూరంగా ఉంచా. ఇట్స్ ఎ ట్రాప్. నేను కూడా ఆన్ టైం నా తమ్ముణ్ణి బయటికి తెచ్చుకుంటానురా. నీ రెక్కలు పిరిచి ఈ కేసుకి విట్నెస్ గా ఉన్న హిస్రాగాడ్ని, నీకు సపోర్టుగా ఉండే నీ బాబుని ఇద్దరిని లేపేస్తున్నా. రే, టైం వేస్ట్ చేయకు. పైగా చాలా డిస్టెన్స్ లో ఉన్నా. రా 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 రా. అరే, డాడీ కూడా వచ్చినట్టున్నారు. వచ్చి బాడీ కలెక్ట్ చేసుకో. సార్ 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 కబర్ సార్. సార్ సార్ రెడీ. నాన్న ఫోన్ ఎత్తట్లేదు. అర్జెంట్ గా సిగ్నల్ ట్రేస్ చేసి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయండి. సార్ సార్ రమేష్, డోంట్ షూట్. సార్ సిన్సియర్ పోలీస్ అయితే సస్పెండ్ అవుతాడు, లేదా చచ్చిపోతాడు. నీ కొడుకు కూడా కాస్త అటు ఇటుగా నీతో జాయిన్ అవుతాడు. రే పిచ్చన్, నా కొడుకు నేనున్నాను కాబట్టే లా అండ్ ఆర్డర్ అంటూ రూల్స్ ఫాలో చేస్తున్నాడు. నేను లేని మరుక్షణం రూల్స్ బ్రేక్ చేస్తాడు, నిన్ను లేపేస్తాడు. నా కొడుకు చేతిలో నీ చావు సమ్మగుంటది. నానా నానా డీజీపీ గారికి నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని ఒక హోమ్ మినిస్టర్ గా, అయ్యా మీరు తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడిని. డీజీపీ గురించి ఒకే ఒక్క ముక్క చెప్తా. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. జై హింద్. అందరూ ఊహించినట్టుగానే జీకే తమ్ముడు అతని ఫ్రెండ్స్ బెయిల్ పై విడుదలయ్యారు. సృజన్, V6 న్యూస్. కావ్య కేసులో ఉన్న ముగ్గురు నిందితులు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు సార్. రెడీ. ట్రైన్ ఆన్ టైమేగా సార్?
ఈ ట్రాక్ మీద ఫలక్నామా పావుగంట లేడు సార్. ఆ ట్రాక్ మీద రేపల్ల ప్యాసింజర్ రైట్ టైం సార్. షిఫ్ట్ టు ద ట్రాక్. చిక్కుబుక్కు రైలే అదిరేది దీన్ని స్టైలే. సార్ ప్యాసింజర్ అయితే బ్రేక్ వేసే అవకాశం ఉంది. అవును సార్, అక్కడ శతాబ్ది నాన్ స్టాప్ బ్రేక్లే లేవు. షిఫ్ట్. ట్రైన్ అంటే పదా. దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేసుకో. ఈ రోజు ఉదయం జీకే పార్ట్నర్ రవీంద్ర అతని కొడుకు రైలు ప్రమాదంలో మరణించారు. టాయిలెట్ కోసం ట్రాక్ దాటుతుండగా రైలు వచ్చి గుద్దినట్టు సమాచారం. ఓన్లీ 3 hours. నువ్వు ఫినిష్ రా. రెడీ? లారీ రెడీయా? దండేయడానికి దండతో రెడీగా ఉంది సార్. చూడదాం ఎక్కడా ఎక్కడ. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనం విందాం రండి. యాక్సిడెంట్ మీరు లైవ్ లో చూసారా? అరగంట ముందే చూశాను. అదేలాగా? బాబు కొడుకులు ఇద్దరు హైవే దాబాలో బ్రాందీ ఫుల్ తాగడం చూశాను. అరే మేమే క్వార్టర్ కంటే ఎక్కువ తాగు, మీరు ఫుల్ కొట్టి హైవే మీదకి వచ్చేస్తారా? హౌ డేర్ యు ఆర్. ఫైనల్ గా మీరు ఏమంటారండి? పబ్లిక్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. వీడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంట్రా? వీడికి అసలు మంటలు పట్టేలేదు. ఆ ఏసీపీ గారి చెప్పుతూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. తమన్నా వస్తుందంట్రా. మీకు ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనం కావాలి అంతే కదా సార్? మీరు ఎంఎస్ తమన్, తమన్నా ఫ్యాన్. పబ్లిక్ ఓటేడాకి రమ్మంటే ఒక్కడ రాడు. తమన్నా అనేసరికి తోసేసుకుంటారా? వాట్ ఈస్ దిస్ డా? వేర్ ఆర్ యూ గోయింగ్? వాడు చూడండి తాళ్ళలాగా ఉన్నాడు, తొక్కి చంపేశారు. ఇట్స్ పెయినింగ్ డా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. బెగ్గింగ్ తమన్నా ఫ్యాన్స్ ని బతకనివ్వండి. షీ సో సెన్సిటివ్ డా. యా బాబు, ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనక మిస్టరీ ఏంటి? మావోయిస్టులు పోలీసులనే కాదు పొలిటీషియన్స్ కూడా చంపుతారు కదా సార్. లాజిక్కే. ప్రసాద్లు వచ్చారు, ఏం చెప్పమంటావు? మీకు బాగా తెలుసు కదా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు వాళ్ళ తీపి గుర్తులు. ఆ తీపి గుర్తుల్లో ఉన్న నెయ్యవు కదా. అది మీ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్ఫార్మెన్స్ చంపేస్తానా? ఏంట్రా ఇది? ఒరే మీరు జర్నలిస్టులా, మీకు మీ న్యూస్ ఇంపార్టెంట్ గానీ మా ఫేస్ ఏమైపోయినా పర్వాలేదా? అడిగి చావండి. ఈ సీక్వెల్ మర్డర్స్ వెనుక పోలీసులు హస్తం ఉందంటున్నారు. జరుగుతున్నవి సహజ మరణాలు. అంటే వాటిని మీరు సమర్థిస్తున్నారా? నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా? ఒత్తిళ్లకు భయపడుతున్నారా? మీడియా మిత్రులారా, ఈ మధ్య నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా మనశ్శాంతి కోసం ఓ ఐటమ్ వాడుతున్నాను. అది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. మీకు తెలుసా? జై థ్యాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే. ఏసీపీ, నీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని నాకు తెలుసు. కావ్య కేసుకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నారని గవర్నమెంట్ నుంచి హై సెక్యూరిటీ తెప్పించుకున్నారా? సెక్యూరిటీ ఆఫీసర్ కూడా నీలాగే సిన్సియర్ రా, కాంప్రమైజ్ కాని కాప్. ఇంకో గంటలో ఢిల్లీలో ఉంటా. పోయిన పవర్ తో మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. నన్ను మాటల్లో పెట్టి నా లొకేషన్ ట్రేస్ చేద్దాం అనుకుంటున్నావా? అరే ఎయిర్పోర్ట్ కూడా వచ్చినట్టుంది. రూట్ మారేమని నానిగాడు నేను చెప్తానే ఉన్నాం. విన్నావా? కాంప్రమైజ్ కాని కాప్. ప్రొఫైల్ బానే ఫాలో అయ్యావురా. ఫోటో చూసావా? ఒక్కసారి అటు చూడు. ఐ హేట్ పోలీస్. మీ సెక్యూరిటీ కోసమని నిన్న డిపార్ట్మెంట్ లో పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొత్తం అందరూ రెడీ అయిపోయారు.
కానీ లాటరీ మాత్రం నాకే వచ్చింది. నేను నా సేఫ్టీలో ఉన్నాన్రా. ఏంట్రా? మా బ్లడ్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా. ఎదుటోడు ఏ రేంజోడైనా సరే ముండిగా ఎదురెళ్ళిపోతాం. ఐ టు ఐ, ఫేస్ టు ఫేస్. నీలాగా వెనక నుంచి దొంగ దెబ్బ తీయం. మీ అన్నదమ్ముల డెత్ డిసైడెడ్. హాయ్, సునామీ స్టార్ సబాష్. నీ డెత్ కూడా విట్నెస్ నేనే. నిన్ను వదలండ్రా. హాయ్, నువ్వేసావు. వాడి నోటితో ఒకసారి ఐ లవ్ పోలీస్ అంటే వినాలంది సార్. ఒక్కసారి 100 సార్లు చెప్తాను. ఐ లవ్ పోలీస్, ఐ లవ్ పోలీస్. బట్ ఐ హేట్ క్రిమినల్స్. ఎయిమ్ ద గన్స్. ఫైర్!